కమిటీలుగా ఒక దాంట్లో 10 కమిటీలు, మరొక దాంట్లో 12 కమిటీలు కలిసి మొత్తం 22 కమిటీలు కలిసి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పాటు సుదీర్ఘంగా శ్రమించి ప్రపంచమే అబ్బురపడే విధంగా మొత్తం యావత్ భారత ప్రజానీకాన్ని కలిసికట్టుగా నిలబెట్టి నడిపిస్తున్న రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. అంతటి అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రాసుకున్నటువంటి మహనీయులకు ఈ వేదిక తరపున వందనం, వారందరికీ పాదాభివందనం తెలియజేస్తూ మీరందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక మన స్కూల్ విషయానికి వస్తే, నేను మొదట్లో బాధ్యతలు తీసుకునేటువంటి సమయంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను మనం చూసినాం. స్కూల్లో స్ట్రెంత్ అనేటువంటి దాన్ని తక్కువగా ఉన్నటువంటి దాన్ని చూసినాం. ఎందుకు స్ట్రెంత్ తక్కువగా ఉంటుందంటే చాలా రకాలైనటువంటి సమస్యలు మన ముందు కనబడ్డాయి. ఒకటి ఇంగ్లీష్ మీడియం లేకపోవడం అయితే, రెండవది ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ అనేటువంటిది లేకపోవడం, మరొకటి మౌలిక సదుపాయాలు లేకపోవడం. ఈ 3 రకాలైనటువంటి అంశాలు లేకపోవడం వల్ల ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదవాల్సినటువంటి విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నటువంటి పరిస్థితులను మనం చూసినాం. దాన్ని నిరోధించాలి, దాన్ని అధిగమించాలి, మన పిల్లలను మన స్కూల్లోనే చదివించాలనేటువంటి ఒక లక్ష్యం, ఒక సంకల్పం తీసుకున్నటువంటి సందర్భం 5 సంవత్సరాల క్రితం. బాధ్యతలు తీసుకున్నాక మొదటిసారిగా గ్రామ ప్రజానికానికి ఇచ్చినటువంటి మాట ఏంటి అంటే, కొండాపూర్ గ్రామ స్కూల్లోనే నా పిల్లలు చదువుతారు, మీ పిల్లలు చదివించండి. చదువుకున్న వ్యక్తిగా, చదువు మీద అభిమతం, చదువు మీద ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తిగా, ఆలోచన ఉన్న వ్యక్తిగా ఖచ్చితంగా ప్రమాణం చేసి చెప్తున్నాను, నా పిల్లలను చదివిస్తాను, మీ పిల్లలను చదివించండి. మీ పిల్లల యొక్క చదువులకు, మీ పిల్లల యొక్క సంస్కారానికి ఏ రకమైన ఇబ్బందులు కలిగించకుండా చూపించే బాధ్యత, సూచే బాధ్యత నాది అన్నాను. ఆ దిశగా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ మనం స్కూల్ను డెవలప్ చేసుకున్నాం. మౌలిక సదుపాయాలను తీసుకున్నాం. అందుకు అవసరమైనటువంటి దాతలను కూడా మనం 1,65,000 పైచిలకు డబ్బులను కూడా మనం సేకరించుకొని స్కూల్కు ఇచ్చినాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనకు ఉప సర్పంచ్ అమర్ గారు కూడా ఒక 12 నుంచి 14,000 వరకు మరి కేటాయించి చికెన్ సెట్కు సంబంధించినటువంటి మరి రేకులను ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఇవే కాదు, దాదాపుగా 8 లక్షల పైచిలకు డబ్బులు ఖర్చు అయితే ఇప్పుడు చెప్పిన పోగా మిగిలినటువంటి లక్షలాది రూపాయలను ఒక చదువుకున్న వ్యక్తిగా నిలబెట్టాలని చెప్పి జిల్లాలో మనమందరం ఒక ఆదర్శంగా నిలబడాలని లక్షలాది రూపాయలను ఎన్ని రూపాయలు ఖర్చు అవుతున్నాయి, ఏమి ఖర్చు అవుతున్నాయని ఆలోచించకుండా ఈ స్కూల్కు వెచ్చించి మరి అన్ని రకాలైనటువంటి సదుపాయాలను సమకూర్చేటువంటి ప్రయత్నం చేసినాం. ఇంకొక మాట అమరేందర్ సార్ గారు ఒక బాధను వ్యక్తం చేసిండ్రు. ఈ స్కూల్కు మూత్రశాలలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి, ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని. అది కూడా ఖచ్చితంగా ఆలోచిస్తాం సార్. ఎందుకంటే మాకు సాధ్యమైనంత వరకు చేసుకుంటూ పోతూనే ఉన్నాం, భవిష్యత్తులో కూడా చేసుకుంటూ పోదాం. కాకపోతే జీపీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ₹1 చెల్లించుకుని లేదా డెవలప్ చేసుకునే అవకాశం స్కూల్కు లేకపోవడం వల్ల కొన్ని పనులను మనం చేసుకోలేకపోయినాం. మనం అయితే దాతల మీద ఆధారపడాలి, లేదా మనం సొంతంగా డబ్బులు పెట్టాలి. ఇలా ఏ విధంగానైనా సరే పెట్టించి దాన్ని కూడా ఏదో ఒక రకంగా తప్పనిసరిగా కొంతమంది పెద్దలను కూడా ఈ స్కూల్కు తీసుకురావాలనుకుంటున్నాం. వాళ్ళని కూడా తీసుకొస్తాం. తప్పనిసరిగా ఒకవేళ అక్కడి నుంచి కనుక జరగకపోతే ఆ మూత్రశాలలకు సంబంధించినటువంటి సమస్యని కూడా సాధ్యమైనంత వరకు తొందరలోనే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఇంతటి ఈ స్కూల్లో ఈ పిల్లలను మీ యొక్క పేరెంట్స్ యొక్క సహకారం ఇవ్వండి. అన్ని ఆలోచనలు మాకు రాకపోవచ్చు. నేను చాలా మంది యువకులను, చాలా మంది వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మరి ఇంత అందంగా, ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నటువంటి సందర్భంలో ఒకడో ఇద్దరో దుష్టశక్తులు ఎవరో ఒకరొకరు ఉంటుంటాడు. ఆ ఒక్కడి వల్ల మన స్కూల్కు ఒక చెడ్డ పేరు రాకుండా చూసుకునే బాధ్యత మనది. ఈ స్కూల్లో ఎవరైనా ఏ రకమైనటువంటి అసాంఘికమైనటువంటి పద్ధతులకు ఎవరైనా పాల్పడితే ఈ స్కూలు నా స్కూలు అనేటువంటి ఫీలింగ్, ఒక రకమైనటువంటి అవగాహన, ఆ బాధ్యతను కనుక మనం తీసుకొని మనమందరం నిరంతరం కనుక స్కూల్ మీద కనుక దృష్టి పెడితే ఏ రాత్రి అయినా, ఏ అపరాత్రి అయినా ఇక్కడ వచ్చి ఎవడు కూడా అలాంటివి చేసేటువంటి ప్రయత్నాలు జరగవు. కాబట్టి ఎంతో కష్టపడితే, ఎంతో ఇబ్బంది పడితే మనకు ఈ రకమైనటువంటి మౌలిక సదుపాయాలు వచ్చినాయి. వీటిని మెయింటైన్ చేయాలంటే అంత ఆషామాషి వ్యవహారం ఏం కాదు. కాబట్టి మీ అందరి యొక్క సహకారం, మీ అందరి యొక్క చూపు, మీ అందరి యొక్క బాధ్యత ఈ స్కూల్ పైన ఉండాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా ఈ స్కూల్ను
మనం జిల్లాలో మరింతగా ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదైనా సమస్య ఉంటే చదువు విషయంలో కావచ్చు, సదుపాయాల విషయంలో కావచ్చు, ఇంకేమైనా సమస్యల విషయంలో కావచ్చు, మధ్యాహ్న భోజనం విషయంలో కావచ్చు, ఏమైనా సమస్యలు ఉంటే మీ మనసులో పెట్టుకొని మీరు ఆ సైలెన్స్ గా ఉండడం కంటే, మౌనంగా ఉండడం కంటే మీరు ఒక్క మెట్టు ముందుకొచ్చి మాకు కనుక కొంచెం వివరిస్తే తప్పనిసరిగా ఆ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేద్దామని మీకు విజ్ఞప్తి చేస్తూ, చివరిగా గ్రామం గురించి ఒక 2 మాటలు మీ ముందుంచదలుచుకున్నాను. ఒక విషయం ఏంటంటే, మన గ్రామానికి సంబంధించినటువంటి విషయంలో కూడా స్కూల్ను ఏ విధంగానైతే పరిశుభ్రంగా ఉంచాలనుకుంటున్నామో గ్రామాన్ని కూడా అదే విధంగా పరిశుభ్రంగా ఉంచేటువంటి ప్రయత్నం మీరందరూ చేయండి. ఎక్కడ ఉన్నటువంటి చెట్ల నక్కలు చాలా మంది, నేను 1-2 జిగ్గలు చూసిన, చాలా కష్టపడి ఒక చెట్టును 500, 600 పెట్టి కొనుక్కొచ్చి దానికి ఒక కూలీని పెట్టి దాని చెట్టును పెట్టి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నీళ్లు పోసి పెంచితే దాదాపు ఒక 5 గజాలు 6 గజాలు పెరిగి మంచి విశాలమైనటువంటి నీడనిచ్చేటువంటి చెట్టును నరికేసారు. నా కళ్ళ పంట నీళ్లు తిరిగిన ఇయ్యాల మనం తిరిగి వచ్చేటువంటి సందర్భాలలో చాలా బాధ అనిపించింది. ఎంత కష్టపడితే మనకు చెట్లు లేకపోతే మనం ఎలా ఉంటాం? కరోనా సమయంలో మనం చూసినాం, ప్రపంచంలో అగ్రదేశాలనుకునేటువంటి యూరోప్ దేశాలన్నీ అల్లాడిపోయి ఆగమైపోతున్నటువంటి సందర్భంలో భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో కేవలం 100 స్థాయిలో మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. మిగిలినందరూ ప్రాణాలు కాపాడుకోగలిగారంటే దానికి కారణం చెట్లు ఉండడం వల్లనే, ఆక్సిజన్ ఉండడం వల్లనే. మన విలేజ్ లో కూడా కరోనా వచ్చిన ఏ ఒక్క వ్యక్తి కొద్దిగా ఇబ్బంది పడితే పడవచ్చు, కానీ ఏ ఒక్కరు కూడా మరణించలేదంటే దానికి కారణం ఆక్సిజన్ ఉత్పత్తికి కారణం చెట్లు. అట్లాంటి చెట్లను నరుక్కుంటే మనల్ని మనం నరుక్కున్నట్టు కాదా అనేటువంటి విషయాన్ని మీరు ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాను. అట్లాగే మీరందరూ ఇంకొక చిన్న విజ్ఞప్తి, నీట్నెస్ అనేటువంటిది రావాలంటే మీరు ఊడ్చేటువంటి మీ వాకిల్లో చెత్తను మోరీలలోకి కాకుండా మీ బుట్టలలోకి వాటిని నింపి దాని ట్రాక్టర్ గ్రామ పంచాయతీ కనుక అందిస్తే తప్పనిసరిగా మన ఊరు పరిశుభ్రంగా ఉంటుంది. మరి వారి మోరులు తీయాల్సిన అవసరం కూడా రాకుండా పోతుంది. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఎందుకు చెప్తున్నాను ఈ ముచ్చట అంటే, పచ్చదనంలో జిల్లాలో నెంబర్ 1, విద్యలో స్కూల్లో మనం నెంబర్ 1 ఉన్నాం. ఉత్తమ గ్రామ పంచాయతీగా జిల్లాలో సెలెక్ట్ అయినాం. ఉత్తమ సర్పంచ్గా మీరు ఒక్కసారి ఆలోచించండి. సిద్దిపేటలో హరీష్ రావు గారు కోట్ల రూపాయలు ఆ గ్రామాలకు ఇచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరొక పక్కన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైనటువంటి గజ్వేల్ మన పక్కనే ఉండేది, వారికి కూడా కోట్ల రూపాయలు వచ్చినాయి. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన గ్రామాలను కాదని, మన దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలను కాదని మన కొండాపూర్కే ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును మన సర్టిఫికెట్ రూపంలో తీసుకున్నామంటే ఇది ఎంత గర్వకారణమైనటువంటి విషయం. ఈ అందరూ మీ సహకారం కదా. ఏ ఊరంటే కొండాపూర్ అంటే మీరు ఎంత గర్వంగా ఫీల్ అవుతారు. ఇక్కడ మీ పిల్లలు డ్యాన్స్ ఉత్తమంగా చేస్తే మీరెంత ఆనంద బాష్పాలు మీ కళ్ళల్లో నుంచి వస్తాయో, మన గ్రామానికి వచ్చేటువంటి అవార్డులను చూస్తుంటే ఆ రకమైన ఆనందాన్ని మనం కూడా చూడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరి యొక్క సహకారం ఉండాలి. కాబట్టి ఇలా విశాలమైన రోడ్ల నిర్మాణంలో కావచ్చు, మార్కెట్ను తొందరలోనే మనం పెట్టుకున్నాం, దాన్ని ఓపెనింగ్ చేసుకోబోతున్నాం. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఓపెనింగ్ చేసుకునేటువంటి పరిస్థితి గత 2-3 రోజులలోనే, రాబోయే 2-3 రోజులలోనే మనం చేసుకోబోతున్నాం. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేసుకుందాం. మరి పట్టణాలకు తీసుకునే విధంగా కూడా ఐమాక్స్ లైట్లు ఎక్కడ చూసినా, నన్ను ఎవరేం అడగలేదు, కానీ ఐమాక్స్ లైట్లు ఇలా ఎక్కడ చూసినా, ఏ పద్ధతిలో చూసినా కూడా, ఏ మూలకు చూసినా కూడా ఏదైనా తప్పిదారి ఒక చీకటి ఉంటే ఉండొచ్చు, కానీ ఇలా డే లైట్లు అనేటువంటివి ఎంత అద్భుతంగా వెలుగుతున్నాయి, ఎంత వెలుగు వస్తున్నదో చూస్తున్నాం. నేను చాలా ఇళ్ల ముందు చూసిన వాళ్ళ ఇంటి ముందట ఉన్న లైట్లు కూడా ఇలా ఆఫ్ చేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ లైట్లు ఇలా అందరి ఇళ్లకు వెలుగునిస్తున్నాయి. ఎక్కడ గూన పెంకల మీద కూడా మరి నీడ కనబడినటువంటి, చీకటి కనబడినటువంటి పరిస్థితి నైట్ తిరుగుతూ ఉంటే మనకు కనబడతా ఉంది. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయంగా మీ అందరికీ భావిస్తూ, మరి ఇలాంటి విషయాలు కొండాపూర్ గ్రామానికి సంబంధించిన విషయంలో చాలా మంది, నేను ఒక్కనే కాకుండా చాలా సందర్భాల్లో యువతను కలుపుకపోయినా, మా పాలక మండలిని కలుపుకపోయినా, స్కూళ్ళలోకి వచ్చి ఉపాధ్యాయులను కలుపుకపోయినా, అది కాలేనటువంటి, అది జరగనటువంటి సమయంలో మరి ఫోన్లు చేసి వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భాలున్నాయి. ఇలాంటి మౌలిక సదుపాయాలను కల్పించేటువంటి విషయంలో పదవి ఉన్నా లేకపోయినా ఈ గ్రామానికి సంబంధించిన విషయంలో నాకు చేతనైనటువంటి సేవ ఎల్లప్పుడూ చేస్తాను. ఓ సర్పంచ్ గానో, ఓ చదువుకున్న వ్యక్తిగానో, లేకపోతే పిహెచ్డీ చేసినాం, డాక్టర్లు చేతిలో పట్టుకున్నాం అనేటువంటి పద్ధతిలో కాకుండా మీలో ఒకటిగా, మీకు ఈ గ్రామ ప్రజానికానికి మొదటి సేవకుడిగానే సేవ చేసినా అని బలంగా నమ్ముతున్నాను. ఎక్కడైనా ఎవరి మనసైనా చివరిగా ఈ 5 సంవత్సరాలలో నొప్పించి ఉంటుంటే
వారు క్షమించాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం కల్పించి మరి ఈ సేవ అనేటువంటి దాన్ని ఈ 5 సంవత్సరాలుగా చేయడానికి నాకు అవకాశం కల్పించిన ప్రతి గ్రామ పంచాయతీ వ్యక్తికి, అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు మరి అందరకు ఆత్మీయులుగా భావించి కోరుకుంటూ మరి అవకాశం కల్పించిన పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.